హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవినండి. ఈరోజైతే నేను మీకు మంచి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టమాటాలు మనం ఎక్కువ తెచ్చి పెట్టుకున్నప్పుడు, తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాం కదండి. మరి వాటిని తాజాగా ఫ్రెష్గా ఎలా ఉంచుకోవాలో చూపిస్తానండి. ఇలా కొంచెం నూనె తీసుకొని, అదే మనం వంటలో వాడుకునే నూనె తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అప్లై చేసుకుంటే అప్పుడే మనం తోటలోంచి తీసుకొచ్చిన కాయలాగా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా 10 డేస్ వరకైనా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అప్లై చేసి పెట్టుకుంటే మనకి 10 రోజులైనా పాడవకుండా చాలా చక్కగా నీట్గా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మళ్ళీ నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి. మనం దువ్యాన్లో చాలా రోజులు కడిగి 10 రోజుల దాకా కడగకుండా ఉన్నప్పుడు ఇలా డస్ట్ పడుతుంది కదండి. దానిపైన ఇలా మనం ఇంట్లో వాడుకునే పౌడర్ దానిపైన ఇలా చల్లి చక్కగా మనం వాడని బ్రష్ ఒకటి తీసుకొని బ్రష్ తోటి ఇలా చేస్తే చాలని దానిలో ఉన్నంత మురికంతా బయటకు వచ్చేస్తుంది. టైం లేనప్పుడు మనకి ఇలా చేసుకుంటే పని అనేది తొందరగా అయిపోతుంది, త్వరగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా డస్ట్ అనేది ఎలా వచ్చిందో. ఈ టిప్ కూడా మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి డస్ట్ అయితే ఎలా బయటకు వచ్చిందో. మరొక టిప్ అండి, మనం రాగి పాత్రను చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లో లెమన్ ఉంటుంది కదండి, హాఫ్ అయితే సరిపోతుంది చాలు. ఇంకా అలాగే ఉప్పు, ఈ ఉప్పుని ఈ లెమన్ కలిపి చక్కగా ఆ రసాన్ని దానిపైన పిండుకుంటూ రుద్దుకుంటే చాలండి. చక్కగా తెల్లగా అయిపోతుంది. అప్పుడే షాపులోంచి తీసుకొచ్చినట్టుగా అయిపోతుంది. మనం ఎటువంటి పితామరి కానీ ఇంకా చింతపండు కానీ దాంతో దేనితోటి పని లేకుండా ఇంట్లోనే ఇలా చాలా సింపుల్గా అయిపోతుందండి. తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకోవచ్చు. చూసారు కదా తేడా ఎంత బాగా వచ్చిందో. ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చేశాను కదా, మనం ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు. చాలా మంచిగా కొత్త దానిలాగా వచ్చిందండి. ఇంకా నేను మొత్తం రుద్ది అయితే చూపిస్తాను చూడండి. మనం పితామరి వాడినప్పుడు చాలామందికి చేతులకి ర్యాషెస్ లాంటివి ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అదేం లేకుండా మన ఇంట్లో దొరికే ఈ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మన రాగి పాత్రలను అయితే ఇలా నీట్గా శుభ్రం చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా చాలా తలతల మెరిసిపోతుంది. అప్పుడే షాప్లోంచి తీసుకొచ్చినట్టుగా ఉంది. ఇంక నేను వాటర్తో కడిగైతే చూపిస్తాను చూడండి. చాలా నీట్గా ఉంది. చూసారు కదా చాలా చక్కగా 5 నిమిషాల్లో పని అయితే అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలాగైతే మనం ఇంట్లో పనిని తక్కువ టైంలో ఎక్కువ పని అనేది ఇలా పూర్తి చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ట్రై చేయండి. మరొక టిప్ అండి, మనం పప్పు కడుక్కుంటాం కదండి. ఆ పప్పు కడిగిన వాటర్ని మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కలకి పోస్తే చక్కగా మొక్కలు అనేవి బాగా గ్రోత్ ఉంటుందండి. ఆ మొక్కలు ఇంకా ఇలా వేస్ట్ చేయకుండా మొక్కలకైతే పోయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మరొక టిప్ చెప్తానండి. మనం పప్పు ఉడికించుకునేటప్పుడు విజిల్స్ వచ్చినప్పుడైతే ఎసరు అనేది బాగా పొంగిపోతూ ఉంటుంది. అలా రాకుండా ఇలా స్పూన్ అయితే పెట్టుకోండి. పైన పొంగు అనేది రాకుండా చాలా చక్కగా ఉడుకుతుంది. మరొక టిప్ చెప్తానండి. మన బెల్ట్ అనేది చాలా లూజ్ అయిపోతుంది వాడంగా. అలా లూజ్ కాకుండా మనం కొత్తది కొనుక్కోకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి కొంచెం మనం వంటకి వాడుకునే ఆయిల్ ఉంటుంది కదండి, దానికి ఇలా ఈ బెల్ట్కి అయితే అప్లై చేయాలండి. ఇలా అప్లై చేస్తే చాలా స్టిఫ్గా చాలా చక్కగా ఉంటుందండి. ఇలా అప్లై చేసుకోవాలి. ఎక్కువ రోజులు మనకి పాడవకుండా కొత్తది కొనే పని లేకుండా ఇలాగే వాడుకోవచ్చండి. ఇలా రాసుకోవాలి, ఆయిల్ అంటే ఇలా అప్లై చేసుకోవాలి.
మనకి విజిల్స్ చాలా చక్కగా వస్తాయి, మంచిగా పనిచేస్తుంది. పప్పు కూడా తొందరగా ఉడుకుతుందండి. ఈ టిప్ కూడా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇందాక నేను పప్పు కడిగిన వాటర్ అండి. మొక్కకి పోసి అయితే నేను చూపిస్తున్నాను. ఏ మొక్కలకైనా ఇలా పోసేయచ్చండి. అలాగే మనం చాలామందికి కుంకుమ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదండి. మరి అది పెట్టుకున్నప్పుడు రాలిపోకుండా ఉండడం కోసం ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. వ్యాజిలిన్ ఉంటుంది కదండి, ఆ వ్యాజిలిన్ని ఇలా ఎయిర్ బడ్ తోటి మన నుదుటి మీద పెట్టుకొని, అలాగే మీకు ఇష్టం వచ్చిన కుంకుమని అయితే ఇలా పెట్టుకుంటే అసలు మనం సాయంత్రం మళ్ళీ స్నానం చేసే వరకు ఆ కుంకుమ అనేది రాలిపోకుండా ఉంటుంది, చాలా అతుక్కొని ఉంటుందండి. అలాగే మరొక టిప్ అండి, మన దేవుడి పటాలకి మనం కుంకుమ బొట్లు పెట్టినప్పుడు కానీ, అలాగే దీపం వెలిగించినప్పుడు కానీ ఆయిల్ చేతులతో అంటుకొని జిడ్డు జిడ్డుగా అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు మనం ఫొటోస్ని అయితే కడగలేం కదండి. అలాగే విభూది ఉంటుంది కదండి, ఆ విభూది ఆ పటాల మీద చల్లుకొని ఇలా మంచి వైట్ క్లాత్తో తుడిస్తే దాని మీద ఉన్న జిడ్డు అంతా పోయి పటాలు అనేవి చాలా బాగా కనిపిస్తాయండి. చాలా సూపర్గా నీట్గా గ్లాసెస్ అయితే చాలా బాగా కనపడతాయి. ఈ టిప్ మీరు ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎలా నీట్గా కనిపిస్తున్నాయో. మనం తడి క్లాత్తో తుడిస్తే పటాలు అనేవి పాడైపోతాయండి. అలాగే మనం ఇంట్లో వాడుకునే అద్దాలు ఉంటాయి కదండి, ఈ అద్దాలు కూడా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి దీనిపైన కూడా ఈ విభూతిని వేసి తుడుచుకుంటే చాలా నీట్గా కనపడుతుందండి అద్దం కూడా. చాలా సింపుల్గా అయిపోతుంది పని కూడా. అద్దం కూడా నీట్గా ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది. తప్పకుండా ఈ టిప్ అన్నింటిలో ఏ టిప్ మీకు నచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.